మళ్ళీ సీతమ్మ దగ్గరికి వస్తాం. ఆ తల్లి అంటుంది, మా నాన్నగారు ప్రకృతికి నుంచి మనం ఏదైనా తీసుకునేటప్పుడు దానికి రెట్టింపు ఇవ్వాలి అని చెప్పేవారు మా నాన్నగారు. మంచి పాయింట్. ప్రకృతి నుంచి మనం ఏదైనా తీసుకున్నామంటే దానికి రెట్టింపు ఇవ్వాలి. అంటే ఒక చెట్టు నరికారు అనుకోనా, దానికి 2 చెట్లు నాటాలి. సూపర్. రెట్టింపు ఇవ్వాలి. అందుకని పూర్వకాలంలో మన తాత ముత్తాతలు తల్లిదండ్రులందరూ కూడా ఒక చెట్టు తీసేటప్పుడు తప్పకుండా చెట్టు నాటేవారు. ధర్మం అది. మన అవసరాలు మాత్రం ఖచ్చితమైనవి ఉండాలి. మాత్రమే నరికే ముందు కరెక్ట్ అయిన పద్ధతిలో ఉండాలి. రెండోది ఏమిటి, దాని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీ అవసరాన్ని వినయంగా చెప్పాలి, నాకు ఈ అవసరం ఉంది అని. మీరు గమనించండి, రామాయణంలో సంజీవిని పర్వతాన్ని పట్టుకొస్తాడు ఆంజనేయుడు. పట్టుకొచ్చి తొందరగా ఆత్రంగా లక్ష్మణుడిని మేలుకొల్పాలని గబుక్కుని తెంపపోతుంటే సుషేనుడు అనే వైద్యుడు, నన్ను అలా తెంపకూడదు, ముందు నమస్కారం చేసి ఎందు నిమిత్తం నేను తీసుకుంటున్నాను ఔషధాలు అనుమతి తీసుకుని మనం తీసుకోవాలి. అప్పుడు అది ఇస్తుంది. ఈ నియమాలను ఎప్పుడైతే మనం ఉల్లంఘించామో, దానికి శృతి తప్పిందో మన మనిషి గతి తప్పాడు.